హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అసలు సైలెంట్‌గా ఎందుకున్నారు 'నాని' సినిమా పైన? ఈ దాని మీద ఇప్పుడు చర్చలు బానే జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. 'దసరా', 'హాయ్ నాన్న' లాంటి మంచి బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్న 'నాని' తర్వాత సినిమా 'సరిపోదా శనివారం'. అయితే ఈ సినిమాని నిర్మిస్తున్నారు డివివి దానయ్య. అలానే దర్శకంతో తెరకెక్కిస్తున్నారు వివేక్ ఆత్రేయ. అయితే వీళ్ళ కాంబినేషన్‌లో రాబోయే 'సరిపోదా శనివారంని' చూస్తే అందరికీ అర్థమైపోతుంది. అదే విధంగా 'దసరా'తో మాస్ హీరోగా ఎలివేషన్స్‌ని సంపాదించుకుంటూ ప్రూవ్ చేశాడు 'నాని'. ఇక దాన్నే కంటిన్యూ చేసుకుంటూ ఇప్పుడు మాస్ అటెంప్ట్ చేస్తున్నాడు ఈ సినిమాలో. అది కూడా మనం గ్లింప్స్ చూస్తే అర్థమైపోతుంది. అయితే ఆగస్టు 27న రిలీజ్ డేట్‌కు లాక్ చేశారు చిత్ర బృందం. అయితే ఇప్పటివరకు చూసుకుంటే ఈ సినిమా కోసం అని చెప్పేసి షూటింగ్ అయితే శరవేగంగా జరుగుతుంది. అనుకున్న డేట్ ప్రకారమే ఈ సినిమాని రిలీజ్ చేయాలని చిత్ర బృందం కూడా బానే కృషి చేస్తుందని చెప్పుకోవచ్చు. అసలు ఇది నిజంగా అనుకున్న డేట్‌కి అనౌన్స్ చేస్తారా? లేదా? అనేదే ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. అదే విధంగా అప్పుడు ఆ మధ్య రిలీజ్ డేట్ అంటూ అనౌన్స్‌మెంట్ అంటూ కొంచెం హడావిడే జరిగింది. కానీ ఉన్నట్టుండి సైలెంట్‌గా అయ్యారు. అందుకు కారణం ఇంకా స్టార్ హీరోల సినిమాల డేట్‌లు అటు ఇటు అవ్వడం మాత్రమే. అయితే ఈ సినిమాలు గనుక రిలీజ్ డేట్‌కు దగ్గరలో వస్తే మాత్రం ఇది ఖచ్చితంగా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇదే విధంగా మన 'పుష్ప 2' సినిమా అయితే ఆగస్టు 15వ తేదీన రానే ఉంది. అయితే ఆ సినిమాకి ఏ అడ్డంకు లేదు. డేట్ కూడా మారదు అని చెప్పేసి తెలిసిపోతూనే ఉంది. అయితే అదే గాకుండా సెప్టెంబర్ 27వ తేదీన రాబోయే 'ఓజీ' సినిమా బదులుగా అదే డేట్‌న మనకి 'దేవర' రాబోతుందనమాట. ఇది వెనుకబడిందే అని చెప్పుకోవచ్చు 'ఓజీ' సినిమా అయితే. ఆగస్టు 27వ తేదీన 'దేవర' సినిమా అయితే రాబోతుంది. ఆ తర్వాత 'దేవర' అయితే అక్టోబర్ 10వ తేదీన రావాల్సింది. కానీ ఆ తేదీ కొంచెం ఎనక్కి లాగేసిందని చెప్పుకోవచ్చు. అదే తేదీన మన 'రామ్ చరణ్', 'శంకర్' దర్శకత్వంలో రాబోయే సినిమా అయితే 'గేమ్ చేంజర్'. ఆ సినిమాని రిలీజ్ చేస్తున్నారట అదే డేట్‌లో. ఇగ మన డైరెక్టర్ విషయానికి వస్తే ఆత్రేయ కాస్త తెలివిగానే ఆలోచించాడు. ఆగస్ట్ మంత్ ఎండింగ్‌లో మంచి సినిమాతో రావాలి అని చెప్పేసి 'సరిపోదా శనివారాన్ని' ఆ డేట్‌న లాక్ చేసినాడనే చెప్పుకోవచ్చు. కానీ అదే డేట్‌లోని ఇంకెవరైనా స్టార్ హీరోలు మాత్రం అటు ఇటు చేస్తే మాత్రం మరోసారి వాయిదా పడే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ఇప్పుడు 'సరిపోదా శనివారం' సినిమాలో ప్రియాంక, అరుణ్ మోహన్ అయితే నటించుతుందనమాట. ఇక డివివి దానయ్య నిర్మాతగా ఈ సినిమా రాబోతుంది. అదే నిర్మాణంలో అంటే డివివి దానయ్య నిర్మాతగా అదే బ్యానర్‌లో 'ఓజీ' సినిమా కూడా రాబోతుంది. ఇక 'సరిపోదా శనివారం' 'ఓజీ' సినిమాకి నెల గ్యాప్‌లోనే ఈ సినిమాని రిలీజ్ చేయాలి అని చెప్పేసి ఫిక్స్ అయ్యారంట దానయ్య. ఇక దానయ్య ఇంకొంచెం తెలివిగా ఆలోచించాడు. అయితే నాని నెక్స్ట్ సినిమా కూడా ఈయన బ్యానర్‌లోనే ఉండబోతుందట. అయితే 'ఓజీ' డైరెక్టర్ అయిన సుజిత్ తోటే ఇదే కాంబినేషన్‌లో మరొకసారి మనం నానిని చూడబోతున్నామనమాట. అయితే వీళ్ళ కాంబినేషన్‌లో సినిమా గూడా కొంచెం మంచిగానే ఉంటుందంట. స్టోరీ గూడా కొత్తగా చూపించబోతున్నారట. ఇక దానయ్య ఊహించినట్టు నెల గ్యాప్‌లో వస్తే వసూళ్ళ పండగ అని చెప్పుకోవచ్చు. 'ఓజీ' గురించి తెలిసిందే. అందరూ ఎంతగానం ఎదురు చూస్తున్నారు. ఇంక నెల గ్యాప్‌లో రాబోయే 'ఓజీకి' కాస్త ఆసక్తి పెరిగినట్టే. ఇక ఫ్యాన్స్ అందరూ మాత్రం ఈ పండగే అనుకోవచ్చు. ఇప్పుడు 'నాని' సినిమాకి ఇదేనా సైలెన్స్‌కి కారణం? అసలు అనుకున్న డేట్‌కి వస్తుందా? రాదా? అనేది మాత్రం డౌటే. అయితే మీకు 'నాని' సినిమాస్‌లో మీ ఇష్టమైన సినిమా ఏంటి? అది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అట్లనే ఆడ గంట సింబల్ ఉంటది దాన్ని కూడా నొక్కేయండి.